వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లో కనుక వెళ్తే, లక్షలాది మంది నిరుద్యోగస్తులు అటు పోలీసు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులైనా, లేదంటే సెంట్రల్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులైనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బీకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు లక్షలాది మంది వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే దాదాపుగా 5 సంవత్సరాలు అయింది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాక. వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక నోటీస్ అయితే వైరల్ అవుతూ ఉంది. అది ఫేకా రియలా అని చెప్పేసి మనం దాని గురించి చర్చించుకోవడం కంటే కూడా దాంట్లో ఉన్న పోస్టుల సంఖ్య ఎంత, అసలు ఏం చెప్పినారని చెప్పేసి ఒకసారి ఆ నోటీస్ని గమనిద్దాం. సో దీన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. అందరికీ అభ్యర్థులకు అర్థం కావాలని చెప్పేసి చాలా సింపుల్గా బోర్ కొట్టకుండా డైరెక్ట్గా విషయంలోకి వస్తే, భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది అని చెప్పారు. గమనిక, ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ర్యాంకులు 2000 ఖాళీలు మరియు సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకులు 200 ఖాళీల భర్తీకి ప్రస్తుత రౌండ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క నోటీస్లో అయితే దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ నోటీస్ వచ్చేసరికి వైరల్ అవుతూ ఉంది. ఇది అఫీషియలా లేదంటే ఫేకా అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ అఫీషియల్ కనుక ఇదే నోటిఫికేషన్ కనుక అయితే అభ్యర్థుల యొక్క ఆశలు అనేటివి ఆవిరైనట్టే. అటు స్టేట్లో కానీ ఇటు సెంట్రల్లో కానీ ఉద్యోగ ఖాళీలు ఎక్కువ మొత్తంలో కనుక భర్తీ కనుక చేయకపోతే ఈ యొక్క నిరుద్యోగస్తులకు మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పేసి మనం అనుకోవడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. పూర్తి వివరాలు తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.